చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! మీరెప్పుడైనా ఇలా ట్రై చేశారా? టాప్ అండ్ చికెన్ కర్రీ కాంబినేషన్. ట్రై చేయకపోతే మాత్రం నేను చేసిన ప్రాసెస్‌లో ఒక్కసారి ట్రై చేయండి. చాలా నచ్చుతుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది అసలు. సింపుల్‌గా చెప్పేస్తా చూసేయండి. ఫస్ట్ అయితే ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, జీలకర్ర మంచిగా ఫ్రై అయ్యాక చికెనయితే వేసేయాలి. సో, చికెన్ కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక ఉప్పు, ఇంకా పసుపు వేసి మంచిగా వేపాలి. అది కూడా మంచిగా ఫ్రై అయ్యాకైతే కారం అయితే గట్టిగా దట్టించాలి. ఎందుకంటే తోపలోకి మంచిగా కారం ఉంటేనే ముద్దయితే అలా దిగిపోతుంది. సో, కారం కూడా వేశాక ఆ చికెన్‌లో మంచిగా వాటర్ అంతా బయటకొచ్చి మంచిగా మగ్గిన తర్వాత అయితే కొంచెం నీరైతే వేసుకోవాలి. ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ మంచిగా ఫ్రై చేసేసాం. సో, వాటర్ ఎక్కువేం అవసరం లేదు. సో, మంచిగా మూత పెట్టిస్తే ఇంకేముంది మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అలా చికెన్ పైన కొంచెం మసాలా వేసి, అలాగే కొత్తిమీర వేసుకుంటే మన యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! నెక్స్ట్ అయితే తోప ఎలా చేయాలో చూసేద్దామా? అన్నంనైతే మంచిగా బాయిల్ చేసుకొని అది మెత్తగా ఉడికాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం మెత్తగా అయిన తర్వాత అయితే రాగి పిండి వేసి మంచిగా కలుపుకోవాలి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. సో, ఇంకేముంది మన తోప అయితే రెడీ అయిపోయింది. అలా చల్లటి నీటితో అయితే దాన్ని ఉండలా చుట్టుకొని ఒక ప్లేట్‌లో వేసుకోవడమే. దానికి మధ్యలో హోల్ పెట్టి ఇంకా నెయ్యి ఫుల్‌గా దట్టించి చికెన్ ముక్క పెట్టి గ్రేవీ యేసుకొని తింటే అబ్బబ్బా! సూపర్‌గా ఉంది. మేమైతే దీన్ని తోపనే అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి.